యా సార్, అందరికీ నమస్కారం అండి. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 5 ఏళ్ల పరిపాలన అరాచకం, అవినీతిమయం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో కొట్టుమిట్టాడుతుండేది 5 ఏళ్ల పరిపాలన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అవినీతి ఎలా ఉందంటే, అవినీతి కొండ త్రవ్వుతూ ఉంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అవినీతి కొండ నుంచి ఈ పాములు వేలాదిగా ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఉలిక్కి పడుతున్నారు. ఈ రోజున పేపర్లో ఏం చూడాల్సి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి భాగవతం, రేపేమొస్తుందో, మొన్నే వచ్చిందో చూడండి. ఈ రకంగా తయారైంది. నేను అడుగుతున్నా, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిది మీదొక పరిపాలన, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్య, ప్రజల సొమ్ముని యథేచ్ఛగా ఏ ఆటంకం లేకుండా ఎలా కొట్టేయచ్చు అనేది, ఏదన్నా ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలరే ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రజాధనాన్ని కొట్టేయటంలో పెద్ద పిహెచ్డీలు చేసినాడు ఆయన. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను నేను. అవినీతిమయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ మద్యం అంతా కూడా స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం, సొంత డిస్టిలరీస్. ఈ మద్యం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్యం సరఫరా కావచ్చు, ఈ మద్యాన్ని అమ్మకం పెట్టడం కానీ, ప్రభుత్వ షాపుల్లో విక్రయించడం కానీ, ఇదంతా కూడా సూపర్వైజ్ చేసేది చిత్తూరు జిల్లా పెద్ద మనిషి కొడుకు. చిత్తూరు జిల్లా పెద్ద మనిషి ఎవరు? ఇక అందులో దాపరికమేముంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన కొడుకు ఎవరు? గౌరవ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారు. ఆయన నేపథ్యంలో రాష్ట్రంలో 4 సంవత్సరాల 2 నెలలు మద్యం యథేచ్ఛగా కాలువలై పారింది, ఏరులై పారింది, ఒక నదిలాగా ప్రవహించింది రాష్ట్రంలో. అంతా కల్తీ మద్యం. నంగనాచిలాగా కబుర్లు చెబుతున్నారు. తామేమీ చేయలేదు, అవినీతి అంటే మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ ఆనాటి పెద్దలందరూ కూడా. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆనాటి డిస్టరీస్ ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా బిగ్ బాస్కి ఇస్తారు. ఎవరి బిగ్ బాస్? రహస్యమా? మీకు తెలీదా ఎవరి బిగ్ బాస్? నాకు తెలీదా? రాష్ట్రంలో అందరికీ తెలీదా? రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు? అయ్యా, రాష్ట్రంలో మద్యం కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయలు, దాదాపు 3,000 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా ఒక బిగ్ బాస్కి ఇచ్చారట తాడేపల్లిలో. ఎవరు ఆ బిగ్ బాస్ అంటే? ఏమన్నా రహస్యం అది? ఎవరికి తెలియందా అది? హూ ఈజ్ బిగ్ బాస్ అట్ తాడేపల్లి అని ఒక ప్రశ్న వేస్తే 7వ తరగతి చదివే కుర్రాడు కూడా చెబుతాడు, దట్ జెంటిల్మెన్ ఇస్ దిస్, ఈయన అని చెబుతారు. ఆయన కాదని చెప్పగలవని ఈరోజు ప్రశ్న వేస్తున్నా. ఇంకా మీ పేరు చెప్పలేదు నేను. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటారు అని నేను అనలేదు. ఇంకా అయ్యుంటారు అని నేను ఎందుకన్నానంటే, మళ్ళీ నాకు నోటీసు పంపిస్తాడు. నాలాంటి అవినీతి పరుణ్ణి నువ్వు, నాలాంటి నీతిమంతుణ్ణి అవినీతి పరుడు అంటావా? నాకు ఒక 10 కోట్లకి నువ్వు కట్టు డబ్బని నాకు కోర్టులో నోటీసు పంపిస్తాడు. అందుకనే అయ్యుండొచ్చు అంటున్నారు. కాదని చెప్పాలి మీరే. ఏ వరలరామయ్య గారు, నేను అనుకుంటున్నామో, నేను కాదయ్యా అది ఫలానా అని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? చెప్పగలరా? నేను మిథున్ రెడ్డిని అడుగుతున్నా. మిథున్ రెడ్డి, మీరు సంపాదించిన ఈ డబ్బంతా అక్రమ మార్గాల, ఈ డిస్టిలరీస్ నుంచి మీ ట్రక్కులు, అదంతా చెబుతా. కథ చాలా కథ ఉంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటా. పాత్రికేయ సోదరులారా, మీ వాల్యుబుల్ టైం ఎక్కువ టైమే కొట్టేస్తా ఇప్పుడు నేను, ఎందుకంటే తెలియాలి మీకు కూడా ఈ మోడస్ ఆపరాండి, హౌ దే విల్
దే హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ దిస్ లిక్కర్ ఫ్రమ్ డిస్టిలరీ టు ది షాప్. ఎలా జరిగిందనేది కథ మీకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆర్గనైజ్ చేశారు. అందుకే పిహెచ్డి చేసినాడు ఆయన. అవినీతి సొమ్ము, అవినీతి మార్గాల సొమ్ము కొట్టేయటం ఎట్లానే దానికి. నేను ఈ రోజున మిథున్ రెడ్డిని అడుగుతున్నా, మై డియర్ మిథున్ రెడ్డి, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ గ్రేట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఈ మద్యం అవినీతి సరఫరా ద్వారా అక్రమ మార్గాల సంపాదించిన డబ్బు బిగ్ బాస్కి ఇచ్చారని చెబుతూ ఉన్నారు. ఎవరో బిగ్ బాస్, ఎంత ఇచ్చారు చెప్పగలరా? లేకపోతే రామయ్య గారు, నా సంగతి మీకు తెలియదేమో, నేను కానీ మా నాన్న కానీ ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడే వాళ్ళం కాదండి. కావాలంటే చిత్తూరు జిల్లాలో అడగండి, ఎవరన్నా చెబుతారు మేమంతా నీతిమంతులమో, ఇనుప కచ్చడాలు కట్టుకొని కూర్చుంటామండి మేము, ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడము అని చెబుతారా? ధైర్యం ఉందా? ఐదర్ ఆఫ్ దిస్, అది కానీ ఇది కానీ చెప్పగలరా? నేనంటున్నాను సోదరులారా, ఈ మద్యం డిస్టిలరీస్ అన్నీ కూడా రాష్ట్రంలో తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఈ మిథున్ రెడ్డి. ఈ మిథున్ రెడ్డికి అధికారికంగా మార్గం చూపించేవాడు, అధికారికంగా ప్లాన్ చేసేవారు. ఏ ట్రక్ ఎలా వెళ్ళాలి, ఎన్ని ట్రక్కులు బయలుదేరాలి, ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఎక్కడ ఆగాలని ఇదంతా కూడా నిర్దేశించే వ్యక్తి. అతను కూడా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అట, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి ఐటీ విభాగంలో సలహాదారు. మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 8 నెలలైంది, ఒక సలహాదారుని పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు ఆయన. ఒక్క సలహాదారుని పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇతని అవినీతి మార్గాల డబ్బులు ఎలా కొట్టేయచ్చు అని మిథున రెడ్డికి డైరెక్షన్ చేసేవాడు, డిక్టేట్ చేసేవాడు, మార్గాన్ని సుగమం చేసే వ్యక్తి ఐటీ సలహాదారుడైన గౌరవ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. ఈయన రెడ్డి గారే. నేను అడుగుతున్నా, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, మీరు డెప్యుటేషన్ మీద వచ్చారు. ఐఎమ్ స్టిల్ ఐ హ్యావ్ టు ఫైనలైజ్ వెదర్ యు ఆర్ ఫ్రమ్ ఐఆర్ఎస్ లేకుంటే ఎందు నుంచి వచ్చారో ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. పోనీ మీరు చెప్పండి. నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ని, నేను ఐటీ సలహాదారుడిగా ఉండగా ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు, ఎందుకు మా మీద అభాండాలు వేస్తారు అని ఏమన్నా చర్చకు రాగలరా మీరు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, మీరు రాలేరు. ఎందుకు రాలేరు కూడా నేను చెబుతాను. నేను వీళ్ళ మోడస్ ఆపరండి ఏంటంటే, మోడస్ ఆపరండి అంటే పద్ధతి, ప్లాన్. 2 ట్రక్కులు మాకు లిక్కర్ కావాలని ఎవరైనా ఇండెంట్ పెడితే ఫలాని డిస్టిలరీకి, అది మిథున్ రెడ్డి గారికి అడుగుతారట. ఫలాని షాప్ అతను, అది ఫలాని గాంధీ బ్రాందీ షాప్ నుంచి, సారీ అనొచ్చా గాంధీ గారి పేరు నాకు పెట్టారు కదా, ఫలాని బ్రాందీ షాప్ నుంచి 2 ట్రక్కులు లోడ్ అడిగారు అని. 2 ట్రక్కులు అంటే మీరు అర్థం చేసుకోవాలి, నవ్వుతున్నా తమ్ముడు, 2 ట్రక్కులు అంటే 10 ట్రక్కులు అని అర్థం అండి. కోడ్ వాడదు. 1 ట్రక్ అంటే 5 ట్రక్కులు. నాకు 2 ట్రక్కులు కావాలని ఇండెంట్ చేస్తే 10 పంపించాలి వాళ్ళు. అర్థం చేసుకోవాలి పాత్రికేయ సోదరులు. 1:5. నాకు 2 ట్రక్కులు లోడ్ కావాలంటే 10 ట్రక్కులు పంపించమని. ఈ 10 ట్రక్కులు ఓకే చేస్తారు మిథున్ రెడ్డి గారు. ఓకే చేసిన తర్వాత ఆయన రంగంలోకి దిగుతారు. ఎవరు? గౌరవ ఐటీ సలహాదారు గారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన దిగి చెబుతాడు ఎలా రావాలి, ఏ రూట్లో రావాలి, ఏమి చేయాలి. ఈ ట్రక్కులు ఫలాని డిస్టిలరీ నుంచి 10 బయలుదేరుతాయండి. బట్ వేబిల్లు మాత్రం 2 నంబర్లతో ఉంటాయి, 2 వెహికల్ నంబర్స్. ఈ 10 వెహికల్స్కి 2 వెహికల్ నంబర్లే ఉంటాయి. ఏపీజెడ్ 2323, ఏపీజెడ్ 3333. ఈ 2 ట్రక్కుల నంబర్లే 10కి వస్తాయి, 10 వెహికల్స్కి ఉంటాయి. ఇది ఒక ప్లాన్, మోడస్ ఆపరండి. ఇది ఒక క్రిమినల్ గ్యాంగ్ చేస్తే ఎలా ఉంటారు, ఒక పకడ్బందీగా నేరస్తులు నేరం చేస్తే ఎలా ఉంటారనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం తెలుసుకున్నాం. మనం 10 ట్రక్కులు బయలుదేరితే చెయ్యిలా ఊపుతారట, అంటే ఒక సిగ్నల్ వెళ్ళిపోతుంది, రెక్కీ చేస్తారట. ఆ రూట్ అంతా సపోజ్ మదనపల్లి నుంచి బయలుదేరింది అనుకోండి ట్రక్,
మదనపల్లి డిస్టిలరీ, లేదంటే కర్నూలు డిస్టిలరీ నుంచి బయలుదేరింది, నంద్యాల డిస్టిలరీ అక్కడ ఎక్కువ తయారవుతుందట, నంద్యాల డిస్టిలరీ నుంచి బయలుదేరితే ఒక రెక్కీ వెహికల్స్, తార్ వెహికల్స్ అని ఉంటాయి, తారేనండి కొత్త జీపులు టైపులో, నల్ల జీపులు 2 బయలుదేరుతాయట. ఒకటి అటు వెళ్తుందట, ఒకటి ఇటు నుంచి వస్తారు, రిటర్న్ ఒకటి అటు వెళ్తారట. వాళ్ళు ఏదో లైట్, ఏదో గ్రీన్ లైట్ ఒకటి, రెడ్ లైట్ ఉంటుందట. గ్రీన్ లైట్ వేసుకుంటూ వస్తే ఓ రూట్లో మనకేమి క్లియరెన్స్ ఉంది, గ్రీన్ ఛానల్ వెళ్ళిపోవచ్చు, నిన్నెవరు ఆపరు. దారిలో చెక్ పోస్ట్ నాకు చెయ్యట్లు అన్నాను కదా, మాయాబజార్ సినిమాలో గజోద్గజుడు ఇట్లా చెయ్యంటే అందరూ నిద్రపోతారు. సినిమా చూసినట్లేదు నువ్వు, పాత మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుడు చెయ్యి ఇట్లా అంటాడు, అంటంతో అక్కడ ఉన్న కాపలాదారులు అందరూ కూడా నిద్రపోతారు ఇట్లా తలలు దించేసి. ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లా అంటారట, అంటే ఒక సిగ్నల్ వెళ్తుంది, దారిలో ఉన్న చెక్ పోస్టులు అన్నీ కూడా సీసీ కెమెరాలు ఆఫ్ చేసి నిద్రపోతారట అందరూ. దే విల్ గోయింగ్ టు స్లీప్. ఇది మోడస్ ఆపరండి, నేను చెబుతుంది కాదండి, ఒక ముద్దాయి చెప్పిన తీరు ఇది. వాళ్ళు అందరూ పడుకుంటారట. ఈ 10 ట్రక్కులు యాక్చువల్గా 2 ఇండెంట్ చేసింది, 2 పేరు మీద 10 వస్తాయి. ఈ 10 ట్రక్కులు అక్కడ దిగి, వీడే డ్రైవరో ఎవరో ఉంటారు కదా, యాక్టివ్ మెంబరు, దిగి లోపలికి వెళ్ళి 2 ట్రక్కుల మీద, ఈ 2 ట్రక్కులు షీట్లే 10 ఇట్లో ఉంటాయి. లారీ ఎవరైనా చెక్ చేస్తే ఇదే ఉంటుంది, 3333 5 బళ్ళకు ఉంటుంది, 2222 5 బళ్ళకు ఉంటుంది. కానీ ఎవ్వరు చెక్ చేయరు. 4.5 సంవత్సరాలు ఈ మద్యం రవాణా చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ ఆఫీసర్ కూడా చెక్ చేయలేదు. మద్యం సరఫరా చేసే వెహికల్స్ని 4.5 సంవత్సరాలు, అంటే 5 నెలలు 6 నెలలు వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి పోయింది. అందుకే 4.5 అంటారు. 5 ఏళ్ల కాలం అది. మద్యం యాక్చువల్గా స్టార్ట్ అయింది 6 నెలల తర్వాత. అందుకే 4.5 సంవత్సరాల కాలంలో మద్యం సరఫరా అవుతుంటే ఏ ఆఫీసర్ కూడా, వెదర్ ఈ మే బి పోలీస్ ఆఫీసర్, ఈ మే బి ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఈ మే బి ఎక్సైజ్ ఆఫీసర్, ఈ మే బి సిట్ ఆఫీసర్, ఈ మే బి ఎస్ఐబి ఆఫీసర్, ఎవరైనా కావచ్చు రాష్ట్రంలో, ఎవరు కూడా నేను ఆపాను ఈ ట్రక్స్ని అని అనలేదు ఎవరు. అంటే అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. చెయ్యిట్లు అన్నాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, చెయ్యి అనేట ఘటోద్గజుల్లాగా చెయ్యి అనేటప్పటికీ ఆ రూట్లో ఉన్న అందరూ కూడా అధికారుల గణం అంతా కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు. అయితే వీడే దిగి వెళ్తాడట, అక్కడ ఎవరు ఉంటారు, మేనేజర్ లాంటి కుర్రాడు, అసిస్టెంట్ కుర్రాడు, వాడికి ఇవన్నీ తీసుకెళ్ళి 10 ట్రక్కుల నంబర్లు తీసుకెళ్ళి, 2 నంబర్లు 10 ట్రక్కులకు ఉంటాయి, స్టాంపులు గుద్ది ఎక్కుతారట. ఈ 10 ట్రక్కులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లైట్ వెలుగుద్దట చెక్ పోస్ట్లో, మరలా మామూలు డ్యూటీకి వచ్చేస్తారు వాళ్ళు. ఈ లారీల వాళ్ళ దగ్గర అక్కడ వాళ్ళు కొట్టేసే కార్యక్రమం మామూలుగా స్టార్ట్ అవుతుంటుంది. ఈ ట్రక్కులు వచ్చేటప్పుడు మాత్రం నిద్రావస్థలోకి వెళ్తారు, సీసీటీవీ కెమెరాలు బంద్ అయిపోతాయి. ఈ రకంగా చేరిన తర్వాత 2 ట్రక్కులు రిసీవ్డ్ అని రాస్తాడు అక్కడ ఆఫీసర్. బట్ వాడి ఖాతాలో 10 ట్రక్కులు వస్తాయి. 10 ట్రక్కుల్లో 8 ఉంటాయి కదా, 2 అఫిషియల్, 8 అనఫిషియల్. ఈ 8 అనఫిషియల్ ట్రక్స్ అన్నీ కూడా సెకండ్స్లో అమ్మేస్తాడు వాడు. సెకండ్స్ ఏ లెక్క ఉండదు అనమాట. షాపోడు దీనికి లెక్క చెప్పక్కర్లా, ఆ గోడానోడు లెక్క చెప్పక్కర్లా, తీసుకొచ్చినాడు లెక్క చెప్పక్కర్లా, రిసీవ్ చేసుకున్నాడు లెక్క చెప్పక్కర్లా. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? మిథున్ రెడ్డి గారు చెప్పగలరా? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పగలరా? బిగ్ బాస్ ఎట్ తాడేపల్లి మీరు చెప్పగలరా? ఈ 8 ట్రక్కుల డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఇది ఇప్పుడు $100 క్వశ్చన్, $1 మిలియన్ క్వశ్చన్, $1000 క్వశ్చన్. దీనికి సమాధానం రావాలా? ఎవరి బిగ్ బాస్? ఏమిటి మిథున్ రెడ్డి? అయ్యా ఏమిటి మోడస్ ఆపరండి రాజశేఖర రెడ్డి గారు ఆఫీసర్? దీనికి సమాధానం చెప్పాలా? ఎట్లా కోడ్ పెట్టుకున్నారంటే, ఏ రకంగా పెట్టుకున్నారంటే వీళ్ళు గతంలో ఓబులాపురం మైనింగ్ అప్పుడు కూడా పెట్టేవాళ్ళు. 1 టన్ను బయలుదేరిందంటే, 1 టన్ ఆ ఓబులాపురం అది బయలుదేరిందంటే దాన్ని ఏమంటారు సార్? అమ్మ చేసేది ఓబులాపురం నుంచి వెళ్ళి మైన్ చేసేది ఐరన్ ఓర్ 1 టన్ను కావాలంటే నాకు ₹1,00,000 కావాలా అని అడుగుతా. ₹1,00,000 అనేది కోడ్. నేను ఇందా చెప్పాను కదా, 1 ట్రక్ బొమ్మంటే 5 ట్రక్కులు, ఇది ఇక్కడ కోడ్. అక్కడ ఓబులాపురం మైనింగ్లో నాకు 1 టన్ను పంపించవయా ఐరన్ ఓర్ అంటే
₹1,00,000 పంపించబోయి అంట. ₹1,00,000 అంటే 1 టన్. 100 లక్షలు పంపిస్తున్నావు కావాలా నాకు అంటే 1,00,00,000 టన్నులు పంపిస్తాడు. 100 లక్షలు అంటే ₹1,00,00,000, 1,00,00,000 టన్నులు. దానికి మారు పేరు పెట్టి అది అంతర్జాతీయం కూడా అయిపోయింది. 1 టన్ ఈజ్ ఈక్వల్ టు ₹1,00,000. ₹1,00,000 అంటే 1 టన్. 100 lakhs అంటే 1,00,00,000. ఈ రకంగా ఈ దొంగతనానికి కూడా, ఈ మాఫియా దీనికి కూడా ఈ రకంగా మారు పేర్లు పెట్టి, మారు గుర్తులు పెట్టి చేస్తున్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిపాలించిన 5 సంవత్సరాల పరిపాలన మాఫియా పరిపాలన, ప్రజా పరిపాలన? నేను అడుగుతాను, ఈరోజు గట్టిగా నిలదీస్తున్నాను మిమ్మల్ని. మీరు ప్రజా పరిపాలన చేశారా 5 సంవత్సరాలు? మాఫియా పరిపాలన చేశారా? సమాధానం చెప్పమని అడుగుతున్నా. మీ టైంలోనే కదా. తండ్రి ఏమో గనులు చూస్తాడు, తండ్రి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన గనులు చూస్తారు, కొడుకేమో మద్యం కుంభకోణం చూస్తారు. ఏమిటయ్యా, ప్రజలు మీకు పదవులు ఇస్తే మిమ్మల్ని ఇంత అత్యున్నతమైన స్థానాల్లో కూర్చోబెడితే మీరు చేసే ప్రజాసేవ ఇదా? అందినంతవరకు కొట్టేయటమా? రాచరికం చేయటమా? ఏమిటిది? నేను మరలా అడుగుతున్నాను, నేను మిథున్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఆయన తండ్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడుగుతున్నా, ఎక్కడిదే మీకంత సొమ్ము? కోట్ల రూపాయలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా చలాయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇనుప పాదంతో తొక్కేయటానికి చూస్తున్నారు మా వాళ్ళంతా. అక్కడ మా పోలీస్ వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థలన్నీ కూడా అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ఇనుప పాదం వేసి తొక్కేయాలని చూస్తున్నారు. ఎప్పటికీ అతను ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అక్కడ ఒక ఎమ్మెల్యే పేరు ఆదిమూలం, ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యే, అతను ప్రశ్నించాడు, నువ్వు 10 ఏళ్ల క్రితం స్కూటర్ మీద తిరిగావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. నేనంటే పోయిన రాజకీయం చంద్రబాబు గారు ఏదో నేర్పించి నాకు పంపించారు అనొచ్చు మీరు. మొన్నటిదాకా మీతో ఉన్నవాడు, మీతో కాపురం చేసినవాడు, మీ పార్టీలో ఉన్నవాడు, మా పార్టీలో వాడు అదృష్టం దురదృష్టం మా పార్టీలోకి వచ్చాడు. మా పార్టీలోకి వచ్చి తెల్లారి చెప్పాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్న పాత స్కూటర్ మీద కదా తిరిగేవాడు నువ్వు, నాకు తెలుసు కదా, ఇప్పుడు ఇన్ని కోట్లు ఎక్కడే అంటే నోరు మూసుకొని పారిపోయారు. మీరు సమాధానం చెప్పారా ఎప్పుడైనా? ఎక్కడి నుంచి వచ్చారు మీకు కోట్ల రూపాయలు? ప్రజలు కూడా అడగాలి సార్, మీరు ప్రజలు కూడా నిలదీయాలి వీళ్ళందరినీ. ఎక్కడిది మీకు? 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే అంటున్నారు చిన్న స్కూటర్ మీద తిరిగామంట, ఇప్పుడు ఇంపాలా కార్లు ఎక్కడివి? WR కార్లు ఎక్కడివి? రోల్స్ రాయ్స్ కార్లు ఎక్కడివి? బెంజ్ కార్లు ఎక్కడివి? ఆడి కార్లు ఎక్కడివి? ఇవన్నీ అడగాలి సార్ ప్రజలు కూడా. ఓటేసే ముందు నిలదీయాలి. ఎక్కడ నీ ఆడి కారు గురించి చెప్పు, నీ ఇంఫాలా కార్ల గురించి చెప్పు, నీ WR రోల్స్ రాయ్స్ కార్ల గురించి చెప్పు అని అడగాల. నీ మేడల గురించి చెప్పు, మీ మిద్దెల గురించి చెప్పు, మీ పొలాల గురించి చెప్పు, మీ ఆస్తుల గురించి చెప్పు అని ప్రజలు ప్రశ్నించాలా ఓటేసేటప్పుడు. వీళ్ళందరూ కూడా వీళ్ళ బతుకులంతా బయటేయాలా? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నేను బుత్తరపోయిన పొద్దున ఒక పోలీస్ ఆఫీసర్ చెబుతుంటే, సార్ మా చెక్ పోస్టులన్నీ క్లోజ్ చేస్తాం సార్. ఏమిటది? ఇది ప్రభుత్వమా? ప్రభుత్వ పేరిట నడుస్తున్న ఒక మాఫియా ఇది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు నడిపింది మాఫియా నడిపినారు. ఆయన ప్రజాస్వామ్య పరిపాలన కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను. ఇది ఎక్కడదని చెప్పి అవుతున్నా. వీళ్ళటండి తమ్ముడు, వీళ్ళు ఫోన్లు వాడతారట ఆ రోజున. ఎంత వీళ్ళ ఎడాసిటీ, ఎంత క్రిమినల్ మైండ్ వీళ్ళది, ఎంత క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి పనిచేస్తారు వీళ్ళని. ఫోన్స్ ఆ రోజు అంత ముందు రోజు తీసుకుంటారట, షాప్కి వెళ్ళి సిమ్ తీసుకుంటారట, ఆ సిమ్ ఫోన్లో పెడతారట. ఈ దారి పొడుగుతా ఆ థార్ కార్లు, జీపులు, ఈ కార్లో 10 ట్రక్కుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఇస్తారట. పొద్దున్నే ట్రక్ రీచ్ అయిన తర్వాత ఈ ఫోన్లన్నీ వీళ్ళకి ఇవ్వాలట, మిథున్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలట. ఆ ఫోన్లు డిస్ట్రాయ్ చేస్తారట, సిమ్ కార్డులు తగలబెడతారట, నెక్స్ట్ ట్రిప్కి వేరే వస్తాయట. ఏమిటి ఈ పగడబంది? ఇదంతా ఎంత నేరం చేయటంలో ఎంత పునీతులుగా నిష్ణాతులుగా మారారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు. మీ టీం అంతగా హ్యాట్స్ ఆఫ్. మీ టీము నేరం చేయటం నిష్ణాతులు. మా స్టోర్పురం ప్రసాద్, టైగర్ ప్రసాద్ కాదు, మా గజ్జల ప్రసాద్ కాదు, వీళ్ళందరినీ మించిపోయినారా మీరు?
ఒక నేరం చేయటంలో, లేకపోతే సెల్ ఫోన్లు ఏంటంటే కొంటారట, 3వ రోజు కాల్ చేస్తారట. పోనీ ఎవరికో లేనివాడికో వీళ్ళనుకో నీలాంటి వాళ్ళకి ఇస్తే పోను, అన్ని బ్రహ్మాండమైన ఫోన్స్ అంట, ₹1,00,000 ఫోన్లు అవి. మళ్ళీ 3వ రోజు కాల్ చేస్తా, ఫోన్ కూడా కాల్ చేస్తా. ఫోన్లో ఏమైనా ఉంటుందా, రికార్డు ఉంటుందా? తలొప్పుతున్నాడు ఆయన, అందుకని కాల్ చేస్తారట. ఈ రకంగా నేరం చేయటంలో నిష్ణాతులుగా మారినారని చెప్పి, నిష్ణాతులుగా మారారు. సిబిఐ ఎంక్వైరీలో చెప్పారు సార్, ఆ ఓవలర్ గాలి జనార్దన్ రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న లాంటి వాడు ఆయనే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి నా తమ్ముడు, ఈయన అన్నని, ఆయన చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరు నా కొడుకులని చెప్పారు. ఇదంతా రికార్డు మీద ఉంది. నేను కొత్తగా ఏది మాట్లాడను, రికార్డులో లేనిది ఏది నేను చెప్పనండి. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో రాశారు, మాకు ₹1,00,000 పంపించమంటే టన్ను పంపించమని, 100 లక్షలు పంపించమంటే 100 టన్నులు పంపించమని అని, ఇది కోడ్ భాష అని చెప్పి రాస్తే ఎంటైర్ సిబిఐ ఇన్ ది కంట్రీ ఆశ్చర్యపోయినారు. ఇప్పుడు నేను చెప్పింది ఆశ్చర్యపోట్ల పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇట్లా అంటంతో నిద్రపోవటం ఏంటండి? చెక్ పోస్టులన్నీ సీసీటీవీలు ఆపుకొని మళ్ళీ ఇట్లాంటితో లేస్తారట. రీచ్ అయిన వెంటనే చెక్ పోస్ట్ దాటినంటే నిద్ర లేస్తారట. కాదని చెప్పానండి. ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు కానీ, చెక్ పోస్ట్ ఆఫీసర్స్ కానీ, మైనింగ్ వాళ్ళని, మైనింగ్ అంతా తండ్రి చేతిలో, మైనింగ్ చెక్ పోస్టులన్నీ, మద్యం షాపులన్నీ కొడుకు చేతిలో. టోటల్గా ఇదంతా కూడా, ఈ భూమి అంతా ఇదంతా కూడా రీచ్ అయ్యేది తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న బిగ్ బాస్కి. ప్రజలేదో తిన్నారు, ప్రజలకు ఇంకేదో చేశారు, ఏదో ప్రజలకేదో వంతెన కట్టారు, కృష్ణానది మీద ఒక డ్యామ్ కట్టారంటే అది దానికి కాదు. అన్ని నదులు, వాగులు ఇవన్నీ కూడా, సెలయేళ్ళు అన్నీ కూడా చేరేది తాడేపల్లి ప్యాలెస్కి. ఇది అవినీతి. ఇది ఎక్కడదని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ నెట్వర్క్ ఏంటి? ఈ మాఫియా, ఈ డబ్బు ఏదైతే హవాలా డబ్బో, దీనికి కూడా పెద్ద నెట్వర్క్ ఉన్నదట. అది ప్లాన్ చేసేది కూడా ఐటీ సలహాదారిచ్చి ప్రజలకు ఉపయోగపడి చేయరా బాబు అని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఏంటారు, డూయింగ్ డ్యూటీ అంటారు, ఏమంటారు, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావటం, ఇంకో డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి డెప్యుటేషన్ మీద తీసుకొస్తే నువ్వు నేరం ఎలా చేయాలో నేర్పుతావా? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, సారీ రాజశేఖర రెడ్డి, ఆయన నా డీజీ పేరు, ఈయన పేరు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఆయన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఈయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. చిన్న తేడా, పర్లక సర్దుకోండి మీరు, చిన్న తేడా ఆయనకి. ఏంటిది? ఈ హవాలా డబ్బు కూడా పెద్ద హవాలా నెట్వర్క్ ఉందట వీళ్ళకి, తీసుకొస్తారు. ఈ మద్యం కేసులు కూడా అండి, ఒక్కొక్క కార్టూన్ అంటాం మనం, 12 into 12 ఎంత? 144. ఒక్కో దాంట్లో 144 కేసులు ఉంటాయట. దీనికి ఒక్కొక్క దానికి 150 నుంచి 450 వరకు వస్తుందంట డబ్బు. అంటే 10 ట్రక్కులు ఎంత వేసుకోండి దీనికి? నెలకి 60 కోట్లు వస్తుందంట అవినీతి సొమ్ము నెలకి. అప్పుడు 12 నాళ్ళు 48, 12 నాళ్ళు 48, అవి ఒక 2 నెలలు 3 నెలలు అనుకోండి, 48, ఒక 50 నెలలు వేసుకోండి, 50 నెలలకు 3,000 కోట్లు. నెలకి 60 కోట్లు అంటే 720 crores సంవత్సరానికి. 4 సంవత్సరాలు, 4 ఏళ్ళు 28, 3,000 కోట్లు. 3,000 కోట్ల రూపాయలు కొట్టేసి బిగ్ బాస్కి అందిందంటే, ఇక్కడ కింద బాసులు ఎంత కొట్టుంటారు, చిన్న బాసులు. ఈ అవినీతి గురించి చెప్పాలని మిమ్మల్ని పిలిచాను నేను. ఇది ఎక్కడదని, ఎక్కడో తెలంగాణలో వాసుదేవరెడ్డి రైల్వేలో IRTS ఆఫీసర్ అంట వాసుదేవరెడ్డి. ఈ మధ్య అంతా చూసింది ఆయన. ఇందాక నేను చెప్పిన రాజశేఖర రెడ్డి గారేమో IT ఇన్ఛార్జ్, రవాణా ఇన్ఛార్జ్ ఆయన. దీనికి అసలు ఆయన ఉన్నాడు వాసుదేవరెడ్డి గారు. మొత్తం అనంతపురం జిల్లా గుంతకల్లో పనిచేసేటప్పుడు వైసీపీ నాయకులతో అత్యంత సంబంధాలు పెంచుకొని ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడా, బెయిల్ మీద ఉన్నాడు ఆయన పెద్ద 1000 కోట్లు కొట్టేశాడని అదొక తతంగం. ఇటువంటి వ్యక్తులు ఈ రకంగా ఉంటే ఎంతమంది ప్రాణాలు తీశారు మీరంతా? ఆ లెక్కలు కూడా చెబుతాను నేను. ఎన్ని ప్రాణాలు పోయినాయి మీ అవినీతి వల్ల? లెక్కలు వేస్తే 35 లక్షల మంది మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అనారోగ్యం పాలైనారు. 35 లక్షల మంది ఈ వ్యసన పరులు.
సారా తాగే అలవాటు ఉన్నవాళ్ళు, మద్యం సేవించే అలవాటు ఉన్నవాళ్ళు 35 లక్షల మంది రోగాల పాలై ఆసుపత్రికి వెళ్ళి నీ కొనటానికి డబ్బు ఖర్చు పెట్టి రోగం బాగు చేసుకోవటానికి డబ్బులు వేయండి. 30,000 మంది మహిళలు తమ పుస్తలు తెంపేసుకున్నారు. 30,000 మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయినాయి. అంటే 30,000 మంది చనిపోయినారని. జగన్మోహన్ రెడ్డి గారు మీ మద్యం స్వార్థానికి, మీ మద్యం అవినీతికి, మీ మద్యం స్పూరియస్ లిక్కర్ సరఫరా చేసిన దానికి మీ పాలనలో 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయినాయి. ఏం సమాధానం చెబుతారు ఈ 30,000 కుటుంబాలకి? మీ అవినీతి కారణం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? నోరు తెరిచి ఇంకా మాట్లాడాలనుకుంటున్నారా? చంద్రబాబు గారి పరిపాలన గురించి ఏమన్నా మాట్లాడాలని నోరు తెరవాలని ప్రయత్నం చేస్తారా ఇంకా మీరు? ఏమి మిథున్ రెడ్డి, డు యు వాంట్ టు సే ఎనీథింగ్ ఆన్ దిస్? అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు కదా, అందుకే మీకు అర్థమవుతుందని అడుగుతున్నా నేను. ఏమన్నా మాట్లాడగలరా దీని మీద? నాకేమి సంబంధం లేదు అని చెప్పగలరా? మొత్తం దర్యాప్తు జరుగుతూ ఉన్నది. కొద్ది కాలం ఓపిక పట్టండి. మీరందరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం ఖాయం. ఈ మూఢసాపురాండి మొత్తం బయటకు వస్తుంది. ఏ రకంగా మీరు మద్యం సరఫరా చేశారు, ఏ రకంగా ఈ మాఫియా నడిచింది, ఏ రకంగా చెక్ పోస్టుల్ని నిద్రపుచ్చారండి వీళ్ళు. ఎన్ని నేరాలు జరిగి ఉంటాయండి, ఎన్ని ఘోరాలు జరిగి ఉంటాయండి. చెక్ పోస్టులు నిద్రపుచ్చారు ఈ బ్యాచ్. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ రకంగా మొత్తం చూసినట్లయితే కూరగాయల దుకాణాలు కూడా మనవాడు రాశారు, మావాడు కూరగాయల దుకాణాల్లో కూడా సారా అమ్మారంటని. ఎంత దుర్మార్గమో తెలియదు. మొత్తం 30,728 మంది, కరెక్ట్ లెక్కది, 30,728 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. దీనన్నిటికీ కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి దాహం అని చెప్పి కూడా నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నా. ఎవరు ఈ అంచెలంచెలుగా ఇది ఎంత ప్లాన్ ఒక నేరం చేయడానికి ఎంత ప్లాన్ చేస్తున్నారు? రెక్కి నిర్వహించడం ఏంటండి? రూట్ అంతా తిరుగుతాయంటారు 2 జీపులు. అందరికీ తెలుసు, ఆ చెక్ పోస్ట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ 2 జీపులు తిరుగుతున్నాయంటే ఓ ఈరోజు ఉందండి. వీటన్నిటి మీద నేను ఒక్కటే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే చాలా సమయం ఇచ్చారు. దర్యాప్తు 7 నెలలు అవుతుంది. ఇంకా దర్యాప్తుని ఎక్స్పీరియట్ చేయండి. ఇటువంటి నేరస్తులు, ఇన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసిన వాళ్ళు, ఈ రకంగా 30,000 మంది ప్రాణాలు కోల్పోవటానికి, తెలుగు మహిళల పుస్తలు తగ్గిపోవటానికి కారకులైన వీళ్ళు బయట తిరగటానికి వీల్లేదు. ఎంక్వైరీని స్పీడప్ చేయండి, ఎక్స్పీరియట్ చేయించండి, పకడ్బందీగా దర్యాప్తు చేయించండి, సిస్టమేటిక్గా దర్యాప్తు చేయించండి. నేరస్తులు ఎవరు కూడా బయట తిరగటం. ఈ మే బి IRS ఆఫీసర్, ఈ మే బి IAS ఆఫీసర్, ఈ మే బి IPS ఆఫీసర్. చాలామంది ఆఫీసర్లు ఈ రోజున రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. పెద్ద డీజీ కేడర్ ఆఫీసర్లు కూడా ఈరోజు రోడ్లను పడ్డారు అవినీతికి పాల్పడటం వల్ల, తప్పుడు పనులు చేయటం వల్ల. ఈ మద్యం హవాలా, ఈ మద్యం మాఫియాని కూడా మీరు దయదాల్చొద్దు, వదలటానికి వీల్లేదు. ఎందుకంటే 30,000 మంది చనిపోయారు సార్. కోట్లాది రూపాయలు కొట్టేశారు సార్. ఆ డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కు చేరింది అంటున్నారు సార్. దీని మీద ఎంక్వైరీ చేయించండి. వరలరామయ్య గారు 30,000 మంది అన్నారు. కాదండి, 28,000 మందే తగ్గిపోయారని చెప్పండి, పర్లేదు. కానీ దర్యాప్తు చేయించండి. ఒక మంచి సిట్ వేస్తారా, లేదంటే ఇంకెవరికైనా దర్యాప్తుకి ఇస్తారా, ఇంకేదైనా మంచి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో దర్యాప్తు చేస్తారా? వీళ్ళు బయట ఉన్నట్లయితే ప్రజలకు హాని జరుగుతుంది సార్. రాజకీయం ముసుగులో దోపిడీలు చేస్తున్నారు సార్ వీళ్ళు. ఇదొక మంచి మాట అండి, రాయండి తమ్ముడు. రాజకీయం ముసుగులో ఇదొక మాఫియా గ్యాంగ్గా మారింది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన. నిన్న చెబుతాడట ఆయన మీటింగ్లో, అది రిపోర్ట్ కూడా వచ్చింది నాకు. నిన్న మీటింగ్లో చెబుతాడట, మందే గవర్నమెంట్, మనమే వస్తూ ఉంటాం. ఎట్లా వస్తావు? నువ్వు జైలుకి వెళ్తుంటే మీరు అందరూ ఎట్లా వస్తారా? మీరు వచ్చేది అక్కడికి జైలుకు రావాలా? మీరు జైలుకు వస్తారు మీరు అంటే కేడర్ నిర్వీర్యం అయిపోద్ది.
చల్లా చెదురైపోతున్నారు. వాళ్ళు కాపాడుకోవడానికి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలు నమ్మకండి అని చెప్పి కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా మిగిలి ఉన్న వాళ్ళందరికీ నేను చెబుతున్నాను. నేను మీ నాయకుడు బయట లోపలని ఎప్పుడు చెబుతుంటాను. నేను బయట ఉండే కాలం చాలా తక్కువ. తప్పకుండా శ్రీకృష్ణ జన్మస్థానానికి నేను చెప్పిన ఈ బ్యాచ్ అంతా కూడా వెళ్తారు, అధికారులు కూడా వెళ్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ దానికోసం ఎంక్వైరీ చేయించమని నేను అడుగుతున్నా. ఎవరిని అవమానించాలని నేను చెప్పట్లేదు. ఎంక్వైరీ చేయించి దోషుల్ని చట్టానికి పట్టించండి సార్ అని చెప్పి తెలియజేస్తూ ఇక మీట ఇప్పుడు ఏదైనా జరిగిందండి? కల్తీ మద్యం ఈ 7 నెలలు ఎక్కడ జరిగిందా? ఒక్క మరణం జరిగిందా కల్తీ మధ్యన? మీ టైంలో ఏ షాపు దగ్గర ఎవరు పడతారో నురగలు కక్కుకుంటూ ఎక్కడ ఎంతమంది చచ్చిపోతారు? అదే కదా. కల్తీ మద్యం పూర్తిగా నిరోధించిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఆ వ్యసనం ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మంచి మద్యం జరుగుతుందన్న సంతోషంతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అడగండి బ్రదర్. కమిషన్ వసూలు చేసి మిథున్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చారు. అదంతా కలిస్తే 3,000 కోట్ల. అధికారపూర్వక అమ్మకాలు 2 ట్రక్కులు అయితే అనధికారపూర్వకంగా అమ్మకాలు 8 ట్రక్కులు. ఈ 8 ట్రక్కులు అదంతా కూడా లెక్కేస్తే 5 ఏళ్ళకి 1 లక్ష కోట్లు అది నేరుగా తాడేపల్లి ప్యాలెస్కి పోయింది అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. అవినీతి ఉంటే మీరు ఘోరంగా నేను 3,000 కోట్ల రూపాయలు చూపించింది 2 ట్రక్కులకు సంబంధించిందండి. నేను కొంచెం 2 ట్రక్కుల అవినీతి 3,000 కోట్ల రూపాయలు హెడ్ ఆఫీస్కి చేరింది. మిగతా 8 ఇవన్నీ చేరితే మీరంటే 1,20,000 కోట్ల రూపాయలు వస్తుందండి. 1,20,000 కోట్ల రూపాయలు అవినీతి వస్తుంది. ఇదంతా కూడా ఎంక్వైరీ చేయమంటున్నాను నేను. గౌరవ సీఎం గారిని ఎంక్వైరీ చేయాలి. 1,20,000 కోట్ల రూపాయలు ఒక్క మద్యంలోనే తాడేపల్లి ప్యాలెస్ ఈ టీం కొట్టేస్తే మిగతా అండి ఇసుకలు ఎంత కొట్టేసి ఉంటారు, ట్రాన్స్పోర్ట్లు ఎంత కొట్టేసి ఉంటారు, ఈ రోడ్లు నిర్మాణంలో ఎంత కొట్టేసి ఉంటారు. అందుకని ఎందుకయ్యా నువ్వు ఎమ్మెల్యే ఏమంటే కొట్టేయటానికి, ఎందుకయ్యా నువ్వు మంత్రి ఏమంటే కొట్టేయటానికి, ఎందుకయ్యా నువ్వు సీఎం ఏమంటే ప్రజాధనం కొట్టేయటానికి. ఇదెక్కడి గొడవ బాబు నేను అడుగుతున్నా. అందుకే ప్రజలు కూడా నిలదీయాలి. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళందరినీ కూడా ప్రశ్నించాలి. వీళ్ళందరినీ కూడా నీకెందుకు ఓటేయాలి రేపు 29 అని ఇప్పటి నుంచే ప్రశ్నించాలా ఆ బ్యాచ్ మొత్తాన్ని. అందుకని 1,20,000 కోట్ల రూపాయలు మద్యం మాఫియా ద్వారా కొట్టేశారు సార్. మంచి ప్రశ్న సార్, థ్యాంక్ యూ సార్. వీటన్నిటి మీద కూడా బయటకు రావాలంటే వీళ్ళ అవినీతి భాగవతం ప్రతి వీధి వాడల మొత్తం ప్రజలందరికీ తెలియాలంటే నిష్ణాతులైన అధికారులతోటి ఎంక్వైరీ చేయించండి. అవినీతి రహిత అధికారులతోటి ఎంక్వైరీ చేయించండి. దొంగలందరినీ కూడా చట్టానికి పట్టించండి. హూ ఎవర్ దే మేబీ, హౌ ఎవర్ బిగ్ దే మేబీ, వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో భజన చేసేటట్లుగా చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. ఎనీబడి ఈ పెద్దిరెడ్డి అందరి పేర్లు నేనే చెప్పా. ఇంకా కొంతమంది ఏదో రహస్యం ఉంది. పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి గనుల నిష్ణాతుడు, కొడుకు మిథున్ రెడ్డి మద్యంలో నిష్ణాతుడు. ఈ డబ్బు కొట్టేసిన డబ్బు అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది, బిగ్ బాస్కి వెళ్తుంది. దీనికి అధికారి రాజశేఖర్ రెడ్డి గారు ఐటీ అడ్వైజర్, ఆయన సహకరిస్తాడు. ఈ మోడస్ ఆపరేండ్ అంతా ప్లాన్ అంతా ఆయింది. అసలు ఈ మద్యం కింగ్ వాసుదేవ్ రెడ్డి ఆయన ఉంటాడు. అరెస్టులు కాకుండా లేకుండా సరే కోర్టు ద్వారా ఆయన ఏదో చేసుకున్న ఆయన కష్టాలు ఆయన పడుతున్నాడు. అయినా కూడా వీళ్ళందరినీ కూడా వాసుదేవ్ రెడ్డి కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, అసల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించేటట్టు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ.